రోహిత్ నిద్రపోతున్నాడు. ఇప్పుడు నేను అతని అరికాలను చూసి నా నాగార్జునేనా కాదా అనేది తెలుసుకోగలను. హర్ హర్ మహాదేవ్. క్షమించండి మహాదేవా, నేను రావడానికి కొంచెం ఆలస్యమైంది. జయ భోలేనాథ్. నాగార్జున్, నేను వచ్చేసా. నీ పాదాల మీద ఈ గుర్తేమిటి? ఈ గుర్తు మా తెగకు చెందిన గుర్తు శివాని. నాగలోకంలోని ప్రతి సభ్యుడి అరికాలిపైన ఈ గుర్తు కనిపిస్తుంది. ఈ గుర్తు మమ్మల్ని ఇతరుల నుండి వేరుగా చూపుతుంది. మా వాళ్ళను గుర్తించడంలో మాకు సహాయపడుతుంది. ఇతనే నా నాగార్జున అయితే ఇతని అరికాళ్ళ కింద ఆ గుర్తు తప్పకుండా ఉంటుంది. ఇతను సాక్స్ వేసుకున్నాడు. మామ్, మీరా చూసారుగా, నేను సాక్స్ వేసుకున్నాను. చిన్నప్పటి నుంచి ప్రతి రాత్రి సాక్స్ వేసుకునే పడుకుంటాను. అందరూ నన్ను ఎగతాళి చేస్తుంటారు. ఇవే మాటలు. థ్యాంక్స్ టు యూ. గుడ్ మార్నింగ్. అమ్మా, బ్రేక్ఫాస్ట్కి ఏం చేసావు? అదే నీకు ఇష్టమైందే. ఇష్టమైందే కానీ ఏదో. ఇప్పుడు అన్ని ఇక్కడే అడిగేస్తావా ఏంటి? కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉండనివ్వు. పద, ఒక పని చేయి, త్వరగా వెళ్ళి స్నానం చేయి. వెళ్ళు బాబు. అమ్మా. బ్రతికిపోయాను, ఈ రోజు దొరికిపోయేదాన్ని. అరే రోహిత్, లే బాబు, లేరా. ఈ రోజు నా బంగారు కొండ లేచాడు. తనంతట తనే లేచాడా? లేచి తయారయ్యాడు కూడా. ఇప్పుడు నువ్వు పెద్దవాడివి అయిపోయావు కదా. ఇప్పుడు నీకు ఈ అమ్మ అవసరం అంతగా లేదు. కానీ రోహిత్, అంత త్వరగా పెద్దవారి అవ్వకు. నువ్వు నీ బాల్యాన్ని ఇంకా బాగా ఆస్వాదించాలి. సరేనా నా కన్న తండ్రి? పద, కిందకి వెళ్దాం. నాన్న నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఏదో రహస్యం చెప్పాలంటున్నారు. పద. అమ్మా, నేను వస్తున్నాను కదా. పూర్తిగా తయారయ్యావు. దేనికోసం చూస్తున్నావు? పద, రా. అమ్మా, వస్తా. అరే రా. అరే పద. హే మహాదేవా, ఇప్పుడు నేనేం చేయాలి? రోహిత్ కూడా కిందకొస్తే? మూడు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడిట్లో రోహిత్ కుర్చీ ఏది? ఇది నాకెలా తెలుస్తుంది? కొద్దిగా వేయండి. కూర్చో. రోహిత్, కూర్చో బాబు. వాట్ డిడ్ వి? నిన్న నీ పుట్టినరోజు కదా, అందుకే ఈ కుర్చీలో కూర్చోడానికి అనుమతి ఇచ్చాను. ఇప్పుడు పుట్టినరోజు అయిపోయింది, అలాగే ఆఫర్ కూడా. ప్లీజ్ లీవ్ మై చైర్ అలోన్. కూర్చో. నేను ఊరికే నేను ఆట పట్టిస్తున్నాను. హే దేవుడా, ఇంకా 2 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండిట్లో రోహిత్ కుర్చీ ఏదనేది నాకెలా తెలుస్తుంది? రోహిత్, కూర్చో బాబు. టిఫిన్ తిను, నేను ఆఫీస్కి వెళ్ళాలి. సరే డాడ్. త్వరగా కూర్చో. కూర్చుంటాను, కానీ ఏ కుర్చీ మీద? రోహిత్, కూర్చోమ్మా. అలాగే నానమ్మ.
అరే రోహిత్, తినడం మొదలుపెట్టు బాబు. దొరికేశాడు. ఇప్పుడు ఏమైంది చిన్న? అక్క ఇది చూడు, నా మేనల్లుడు పరాటాలు తీసుకుంటున్నాడు. రోహిత్, కొత్తగా పరటాలు తింటున్నావు. నీకోసం వేడి వేడి పూరీలు చేశాం, ఇదిగో తిను. అక్కయ్య, ఈ పరాటాలు తన కోసం తీసుకోవటం లేదు, ఇది ఆ నౌకరు కొడుకు రాజు కోసం తీసుకుంటున్నాడు. ముందు కూడా నేను 1-2 సార్లు గమనించాను. ఇప్పుడు ఆ నౌకరు కొడుకున్నాడు కదా, వాడు ఇతనితో దొంగతనం చేయిస్తున్నాడు. ఏమంటారు బావగారు? ఇది మంచి పద్ధతి కాదు. నేను కూడా చూశాను, మామగారు చెప్పింది సరైనది. హే, ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? రోహిత్ ఎప్పుడైనా రావచ్చు. ఇదిగో నేతి పరాటా. రెండింకా. సరే విను, నువ్వు త్వరగా తిను, ఎందుకంటే మీ నాన్నకు తెలియకుండా ఇందులో ఎక్కువ నెయ్యి వేసా. అప్పుడే నువ్వు రోహిత్ బాబులా పొడవుగా ఎదుగుతావు. అమ్మా, నెయ్యి తింటే పొడవు అవ్వరు, నెయ్యితో లావు అవుతారు. స్కూల్కి వెళ్ళలేదా ఏంటి? స్కూల్కి వెళ్ళుంటే మీ నాన్న దగ్గర బందీగా ఉంటుండేనా? రాజు వాళ్ళ అమ్మ, మన టిఫిన్ తయారైందా? అరే ఇప్పుడే సర్దుతున్నాను. ఇంకా రాజ్, నిన్న రోహిత్ బాబు బర్త్డే పార్టీ ఎలా అనిపించింది? అవునా అన్న, చాలా బాగుంది. ఆ 4 అంతస్తుల కేక్ ఒకటి మీద ఒకటైతే ఇంకా బాగుంది. వచ్చే ఏడాది నీ పుట్టినరోజు కూడా ఇలాగే ఘనంగా జరుపుకుందాం. కేక్ కూడా అదిరిపోయేలా తెద్దాం, అదిరిపోయేలా. ఆహా, మన రాజ్ ఎవరికన్నా తక్కువ ఏంటి? ఇదిగో తీసుకో. కొంచెం త్వరగా చేయండి, ఆలస్యం అవుతుంది. అరే తీసుకొస్తున్నాను, అయిపోయింది. సరే వినండి, హా, వచ్చే ఏడాది మన రాజ్ పుట్టినరోజున మీరు చెప్పినవన్నీ జరగాలి. ఖచ్చితంగా జరుగుతాయి. ఇక శివుడి దయ వల్ల ఎటువంటి అడ్డంకులు ఉండవు. కొంచెం త్వరగా చేయండి. అరే అయిపోయింది. అరే రాజ్, పాలు తాగు వెళ్ళు. అరే అమ్మా, నాన్న త్రాగించు, కొంచెం తెల్లగా అవుతారు. అవునా? ఏదైనా చెప్పు. బాబు, రాజు కోసం ఇలా ఆహారం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాజు ఏదైనా తినాలనుకుంటే అతన్ని ఇక్కడికే తీసుకురా, మాతో కూర్చుని తినవచ్చు. బావగారు, నా ముద్దుల మేనల్లుడు ఆ నౌకరు కొడుకు కోసం దొంగతనం చేస్తున్నాడు, అది కూడా అక్కయ్య చేసిన పరాటాలు. రేపు ఇంకేదైనా దొంగతనం చేస్తే ఆ రాముడే కాపాడాలి. చిన్న చాలు, నీకు కూడా బాగా తెలుసు రాజ్ నౌకర్ కాదని. మన రోహిత్ స్నేహితుడు. పదే పదే ఇలాంటి మాటలు మాట్లాడుకో. నువ్వు తిను నాన్న. ఇతరి మాటలపై పాము మన బయట తోటలో పాముంది. అయితే ఏంటి, పాములు పట్టేవాడిని పిలిచి పాముని ఇక్కడి నుంచి తీసుకెళ్ళమని చెప్పండి. మరి విను, ఆ పాములు పట్టేవాడిని పిలిచి పాములు పట్టుకొని దాన్ని చంపేయమని చెప్పు. లేదంటే మన ఇంటి చుట్టూ గిరాగిరా తిరుగుతూనే ఉంటుంది. షట్ అప్ మయాంక్, అలా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అయినా మనం శివ భక్తులం. పాము శివుడికి చిహ్నం. ఎక్కడైతే శివుని పూజిస్తారో అక్కడ పాములను కూడా పూజిస్తారు. అందుకే అలా చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళి ఆ పాములు పట్టేవాడిని పిలిచి పాముని జాగ్రత్తగా పట్టుకుని అడవిలో వదిలేయమని చెప్పు. సరే వెళ్ళు. కోటి కోటి కృతజ్ఞతలు మహాదేవ. నా నాగార్జున ఇంత మంచి కుటుంబంలో జన్మించినందుకు. కనీసం తను క్షేమంగా ఉన్నాడని ఒక నమ్మకం కలిగింది.